ఓకే, ఇప్పుడు మనం స్పెల్లింగ్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కవిత, ఎగ్జాంపుల్ స్పెల్లింగ్ చెప్పమా. EXAMPLE ఎగ్జాంపుల్. EXAMPLE ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ అంటే అర్థమేమి? ఉదాహరణ. ఉదాహరణ. ఉదాహరణ ఇలా ఇలా చేయాలి అని మనం మ్యాథ్స్ బుక్ లో చూస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్స్, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, ఆ విధంగా. గివ్ మీ అన్ ఎగ్జాంపుల్ అంటే ఏమి అర్థము? నాకు ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ ఇవ్వు. గివ్ మీ అన్ ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. అది ఒక ఉదాహరణ. ఇది ఒక ఉదాహరణ, అది ఒక ఉదాహరణ, ఆ విధంగా చెప్పుకోవచ్చు. వైల్ స్పెల్లింగ్ చెప్పు. వైల్. WHILE వైల్. వైల్ అంటే అర్థము? ఎప్పుడైతే. WHILE వైల్ అంటే ఎప్పుడైతే. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఎప్పుడైతే నేను రోడ్డుపై వెళుతూ ఉంటినో ఒక చనిపోయిన పామును చూశాను. ఇది ఒక వాక్యం. ఎప్పుడైతే నేను రోడ్డుపై వెళ్తూ ఉంటినో. వైల్ ఐ వాజ్ గోయింగ్ ఆన్ ద రోడ్. ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పు. వైల్ ఐ వాస్ గోయింగ్ ఆన్ ద రోడ్ ఐ సా ఎ డెడ్ స్నేక్. ఎలాంటి స్నేక్ అది? చనిపోయినటువంటి పాము. చనిపోయిన పాము. అది. ఇప్పుడు మొత్తం కలిపి చెప్పు నాన్న. వైల్ ఐ వాస్ గోయింగ్ ఆన్ ద రోడ్ ఐ సా ఎ డెడ్ స్నేక్. ఇప్పుడు ఒక ఫీల్ తో చెప్పు. సార్ నేను రోడ్డు మీద పోయేటప్పుడు నేను ఒక పాముని చూసిన సార్, అది చచ్చిపోయిండే సార్. ఎస్, ఆ ఫీల్ రావాలి. వైల్ ఐ వాస్ గోయింగ్ ఆన్ ద రోడ్ ఐ సా ఎ డెడ్ స్నేక్. ఐ సా ఎ డెడ్ స్నేక్ చెప్పేటప్పుడు ఐ సా ఎ డెడ్ స్నేక్. అది. ఓకే, ఫైన్, వెరీ గుడ్. నెక్స్ట్, హీ స్పెల్లింగ్. హీ. HE హీ. హీ అంటే అర్థమేమి? అతడు, అతడు, ఇతడు. ఇతడు, అతడు, ఇతడు. ఆ అంటే దూరంగా ఉన్న వారికి చెప్తాం. ఈ అంటే దగ్గరగా ఉన్న వారికి చెప్తాం. హీ అతడు ఎక్కడున్నాడు? దూరంగా ఉన్నాడు. హీ ఇతడు దగ్గరగా ఉన్నాడు. అది. ఓకే, అతడు నా స్నేహితుడు. అతడు నా వాజ్ ఎందుకు వస్తుంది నీకు? మరి అనవసరంగా వాజులు తేకూడదు, అనవసరంగా అన్నిటికీ పెట్టకూడదు, చూసుకొని వాడాలి. ఓకే, హీ వాజ్ మై ఫ్రెండ్ అంటే ఒకప్పుడు నా స్నేహితుడు, ఇప్పుడు వాడు నాకు శత్రువు అని అర్థం. నువ్వు చెప్పకపోయినా ఇంటర్నల్ మీనింగ్ అలా ఉంటది. హీ ఈజ్ అంటే ప్రజెంట్ నా స్నేహితుడు అని అర్థం. ఓకేనా? ఎస్. నీవు నా గురువువి అని చెప్పాలి. ఇప్పుడు సార్ మీరు నా గురువువి అని చెప్పాలి. అప్పుడేమంటావు? యు ఆర్ మై టీచర్. అతడు నా టీచర్ అని చెప్పాలి. ఇప్పుడు అతడు నా టీచర్ సార్ అని చెప్పాలి. He is my teacher. అంతే. అంతేగాని హీ వాజ్ అనకూడదు. ఒకవేళ నీ చిన్నతనంలో ఒక టీచర్ గా ఉండేనేమో అతను, అప్పుడు నువ్వు అనాల్సింది హీ వాజ్ మై టీచర్ ఇన్ మై చైల్డ్హుడ్. ఇప్పుడు అర్థమైందా? హీ ఈజ్ అంటే ఇప్పుడు ఉన్నాడు, ప్రెసెంట్ ఉన్నాడు. హీ వాజ్ అంటే ఉండేను, ఒకప్పుడు ఉండేను అని అర్థం. ఓకే, లుక్ స్పెల్లింగ్ ఏంటి? లుక్. లుక్. లుక్ అంటే అర్థమేమి? చూడు, చూడు, నా వంక చూడు, నా వంక చూడు, ఇక్కడ చూడు, అక్కడ చూడు అంటాం కదా, దాన్ని లుక్ అంటారు. LOOK లుక్. పలికేటప్పుడు లుక్ అనాలి. LOO ఉన్నా కూడా, 2 సార్లు ఓ ఉన్నా కూడా సాగదీయకూడదు, లూక్ అనకూడదు. అర్థమైందా? LOOK లుక్. లుక్ అంటే చూడు. ఎక్కడ చూడాలబ్బా? లుక్ అట్ మీ. లుక్ అట్ మీ, నన్ను చూడు. లుక్ దేర్, అక్కడ చూడు. అక్కడ చూడు. లుక్ హియర్. లుక్ హియర్, ఇక్కడ చూడు. అర్థమైందా? లుక్ అట్ దెమ్, వారిని చూడు. వాళ్ళని చూడు.
లుక్ అట్ హర్, ఆమెను చూడు. ఆమెను చూడు. లుక్ అట్ హిమ్, లుక్ అట్ హిమ్, అతడిని చూడు. ఈ విధంగా మనము లుక్ ను వాడుకోవచ్చు, రౌండప్ లో వాడుకోవచ్చు. లుక్ అట్ మీ, లుక్ అట్ హిమ్, లుక్ అట్ హర్, లుక్ అట్ దెమ్. లుక్, లుక్, చూడు చూడు, నా వంక Yes. చూడు, నా వంక చూడు. లుక్ లుక్ అట్ హియర్, మీ, లుక్ హియర్, ఇక్కడ చూడరా అంట. అట్లా లుక్ అట్ మీ, లుక్ అట్ మై ఫేస్, లుక్ అట్ మై హ్యాండ్. అర్థమైందా? ఈ విధంగా లుక్ ను వాడుకోవాలి. నెక్స్ట్ గవర్నమెంట్ స్పెల్లింగ్. గవర్నమెంట్, GOVRNMENT, గవర్నమెంట్. గవర్నమెంట్, గవర్నమెంట్, గవర్నమెంట్ అంటే GOVERN MENT. 3 కటింగ్స్ ఉన్నాయి. గవర్నమెంట్, గవర్నమెంట్, GOVERN అనాలి. ఓకేనా? గవర్నమెంట్. ఇక్కడ పలికేటప్పుడు గవర్నమెంట్, గవర్నమెంట్ అనాలి. ఓకేనా? ఇప్పుడు స్పెల్లింగ్ చెప్పు. GOVRNMENT, గవర్నమెంట్. ఇంకోసారి చెప్పు. GOVRNMENT. ఒక చిన్న పొరపాటు చేస్తున్నావు. GOVE అనాలి. నువ్వు ఈని అసలు చెప్పట్లా. చెప్తున్నా సార్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పు చూద్దాం. GOVERNMENT. అది ఇప్పుడు కరెక్ట్. ఓకేనా? MENT, GOVERNMENT, గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే అర్థం ఏమి? ప్రభుత్వము. ప్రభుత్వము. ఓకే, ఇండియన్ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, ఈ విధంగా ఉంటాయి. ఓకేనా? ఎస్. సో గవర్నమెంట్ అంటే ప్రభుత్వము. ఓకే, రైట్. బిఫోర్ స్పెల్లింగ్ చెప్పినా. BEFORE, బిఫోర్. బిఫోర్ అంటే ముందు, ఇది వరకు. ముందు. ఐ కేమ్ హియర్ బిఫోర్ 2 o'clock. ఐ కేమ్ హియర్ బిఫోర్ 1 week. నేను ఇక్కడికి 1 వారం ముందు వచ్చాను. ఐ కేమ్ హియర్, ఐ వెంట్ దేర్. నేను అక్కడికి వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళాను? బిఫోర్ 2 hours. 2 గంటల ముందే నేను అక్కడికి చేరుకున్నాను, వెళ్ళాను అనే ఆ విధంగా. ఓకే, నువ్వు ఒకటి చెప్పా ఏదైనా ఎగ్జాంపుల్. బిఫోర్ ఓన్ సెంటెన్స్ చెప్పు. I went to school before 1 o'clock. బిఫోర్ 12 o'clock. నేను 12 గంటల లోపే, అంటే ముందుగానే నేను బడికి వెళ్ళాను అని చెప్తున్నాను అనమాట. ఓకేనా? బిఫోర్ అంటే ఇది వరకే, ముందే అని. స్పెల్లింగ్ ఏంటి? ఇంకోసారి చెప్పు. BEFORE, బిఫోర్. BEFORE, బిఫోర్, ఇంతవరకు, ముందే, ఇది వరకే, అట్లా. హెల్ప్ స్పెల్లింగ్ చెప్పనా. హెల్ప్, HELP, హెల్ప్. హెల్ప్ అంటే సహాయం. హెల్ప్ అంటే సహాయం. సహాయం. నాకు కొంచెం సహాయం చేస్తావా అని అడగాలి వేరే వాళ్ళను. ఏం చెప్తావు? ప్లీజ్ హెల్ప్ మీ. ప్లీజ్ హెల్ప్ మీ. ఏమండి, దయచేసి నాకు సహాయం చేయండి. కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ. రిక్వెస్ట్ మేనర్ అంటారు దీన్ని. సహాయం చేస్తావా? చేసి ఉండగలరా? ఏమండి, ఉండగలరా అండి? ఏమండి, సహాయం చేసి ఉండగలరా అండి? కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ టెల్ మీ అంటాడు. ఓకే, హెల్ప్ స్పెల్లింగ్ ఏమన్నా? HELP, హెల్ప్. వెరీ గుడ్. బిట్వీన్ స్పెల్లింగ్ చెప్పు. బిట్వీన్. BETWEEN. వెరీ గుడ్. BETWEEN, బిట్వీన్. బిట్వీన్ అంటే అర్థం ఏమి? మధ్యలో. మధ్యలో, మధ్యలో, అటు ఇటు మధ్యలో కదా. ఐఎమ్ స్టాండింగ్, బాగిను, ఐఎమ్ స్టాండింగ్ బిట్వీన్ రాజు అండ్ గిరి. చెప్పు, అర్థం చెప్పు. నేను రాజుకి రాముకి మధ్యలో ఉన్నాను. ఐఎమ్ బిట్వీన్ రాజు అండ్ హరి. హరికి రాజుకి మధ్యలో రాజుకి హరికి మధ్యలో నేనున్నాను. అది మరొకసారి బాగా విను, నువ్వు సమాధానం చెప్పు. మా ఇల్లు శివ ఇంటికి రాణి ఇంటికి మధ్యలో ఉంది. చెప్పు. మా ఇల్లు శివ ఇంటికి రాణి ఇంటికి మధ్యలో ఉంది. మై హౌస్ వాజ్ బిట్వీన్. వాజ్ ఎందుకు వస్తుంది నాన్న? చాలా నేర్చేసుకున్నావు నువ్వు. వాజ్ని మైండ్ లో పెట్టేసుకున్నావు బాగా. వాజ్ అన్నిటికీ వాడకూడదు.
ఒకప్పుడు ఇల్లు ఉండే అని అర్థం. వాజ్ అంటే ఒకప్పుడు, పాస్ట్ టెన్స్ అది. ఇప్పుడు ఏం చెప్పాలి? ఈజ్. మై హౌస్ ఈజ్ బిట్వీన్ శివ రాణి ఇంటికి మోహన్ ఇంటికి మధ్యలో ఉందబ్బా. My house between ఈజ్ Ramu's వర్బు and చెప్పాలి. Mohan house. వర్బు చెప్పాలి. మై హౌస్ ఈజ్ అనాలి. మై హౌస్ ఈజ్ బిట్వీన్ Between ఏదైనా Ramu పేర్లు and చెప్పుకో. Mohan. రాము అండ్ మోహన్స్ హౌస్ అట్లా. అర్థమైంది ఇప్పుడు? బిట్వీన్ స్పెల్లింగ్ ఇంకోసారి. BTWEEN. BETWEEN లేదు BTWEEN అని చెప్పినా సరిపోద్ది. గో స్పెల్లింగ్ ఏంటి? గో జీవో గో అంటే అర్థము వెళ్ళు. వెళ్ళు. గో దేర్. గో దేర్. ఇక్కడికి వెళ్ళు. గో టు హైదరాబాద్. హైదరాబాద్ కి వెళ్ళు. గో టు ద స్కూల్. స్కూల్ కి వెళ్ళు. గో టు ద హోమ్. ఇంటికి Go to వెళ్ళు. the village. గో టు ద హోమ్ అనకూడదు నాన్న. గో టు హోమ్ అంతే. యు గో టు హోమ్. నువ్వు ఇంటికి వెళ్ళు. గో టు హోమ్. అర్థమైందా? ఒకవేళ నువ్వు హోమ్ కాకుండా దీ పెట్టాలనుకుంటే గో టు ద హౌస్ అని చెప్పు. అర్థమైందా? టెంపుల్ కు వెళ్ళు గో టు ద టెంపుల్ చెప్పుకోవచ్చు. గో టు ద టెంపుల్. వెరీ గుడ్. గో అంటే వెళ్ళు. గోకి ఆపోజిట్ ఏం నాన్న? గో అంటే వెళ్ళు, ఆపోజిట్ కమ్. అంతే. గో అంటే వెళ్ళు, కమ్ అంటే రా. కమ్ హియర్ ఇక్కడికి రా. అర్థమైందా? కమ్ Yes, sir. కమ్ టు మై హౌస్ అంటే అర్థమేమి? ఇంటికి రా. మా ఇంటికి రా. కమ్ టు మై హౌస్ మా ఇంటికి రా. కమ్ Come టు ద to my hotel. కమ్ టు ద పిక్నిక్. కమ్ టు ద పిక్నిక్. పిక్నిక్ కి రా. Picnic పిక్నిక్ అంటే కి. విహారయాత్ర. అర్థమైందా? ఎప్పుడన్నా Come to పోతుంటారా? the movie. కమ్ టు ద మూవీ. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. నీకోసం నేను అక్కడ వేచి ఉంటాను, వెయిట్ చేస్తూ ఉంటాను. కమ్ టు ద స్కూల్ రెగ్యులర్లీ. క్రమం తప్పకుండా బడికి రా. కమ్ కమ్ అంటే రా. కమ్ స్పెల్లింగ్ ఏమి? COME. Come. అది. ఓకే, నెక్స్ట్. ఓన్ స్పెల్లింగ్. ఓన్. OWN. Own. ఓన్ అంటే అర్థమేమి? స్వంతము. ఇది నా సొంతము It is my అని own చెప్పాలి. house. ఇట్ ఈజ్ మై ఓన్ హౌస్. అర్థమైందా? Yes. ఇట్ ఈజ్ మై ఓన్ అంటే అర్థమేమి? అది నా సొంతము. It is my own book. ఇట్ ఈజ్ మై ఓన్ బుక్. అది నా సొంతం, నేనే కొనుక్కున్నాను అని అర్థమవుతుంది అట్లా. ఓకే, నాది, నాకు, నాది అట్లా. ఓన్ అంటే నా సొంతంగా అని. హౌ ఎవర్, బోత్ వర్డ్స్ ఆర్ హియర్. హౌ ఎవర్. HOWEVER. However. హౌ ఎవర్ అంటే అర్థమేమి? ఎలాగైతేనేమి. ఎలాగైతేనేమి, ఎలాగైనా. అర్థమైందా? ఇట్ ఈజ్ నాట్ గుడ్. అది బాగోలేదు. ఇట్ ఈజ్ నాట్ గుడ్. హౌ ఎవర్ ఐ వాంట్ దట్. చెప్పు అర్థమేమి? ఇది బాగా లేదు కానీ నాకు కావాలి. షీ ఈజ్ నాట్ బ్యూటిఫుల్. హౌ ఎవర్ ఐ మ్యారీడ్ హర్. షీ ఈజ్ నాట్ బ్యూటిఫుల్. ఆమె అందంగా లేదు. ఎలాగైనా సరే నేను ఆమెను పెళ్లి చేసుకున్నా. అర్థమైంది ఇప్పుడు? ఐ హావ్ నో మనీ. నా దగ్గర నువ్వు చెప్పాలమ్మా. నేను ఏదైనా చెప్తా ఉంటే దాంతో పాటు నువ్వు కూడా కవర్ చేయాలా. అప్పుడే నీకు ఇంగ్లీష్ వస్తుంది. నన్ను చూడకూడదు. రామ్ సార్ ఏం చెప్తున్నాడు, దాని మీద నేను ఏమన్నా సొంత ప్రయోగాలు చేయగలుగుతానా లేదా అనే మైండ్ సెట్ తో ఉండాలి. ఓకేనా? చెప్పు. ఐ హావ్ నో మనీ. However, I want money. However, I want to see the movie. లింక్ ఉండాల, సింక్ ఉండాల. నా దగ్గర డబ్బులు లేవప్పా. నా దగ్గర చెప్పు, నా దగ్గర డబ్బులు లేవు. ఐ హ్యావ్ నో మనీ. హౌఎవర్ ఎలాగైనా సరే ఐ వాంట్ టు సీ దట్ మూవీ. ఆ సినిమా నేను చూసే తీరాలి. అర్థమైంది ఇప్పుడు? అర్థం కాలేదా?
I have so much interest. I have so much So interest. much interest. However, I will achieve it. ఎలాగైనా నేను దాన్ని అచీవ్ చేస్తాను. అచీవ్ అంటే ఏమి? పొందుతాను. అర్థమైందా ఇప్పుడు? ఓకేనా? Yes, sir. హౌఎవర్ నువ్వు ఒకటి ఏమన్నా ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నిస్తావా? హౌఎవర్ I have no money. However, I want books. హౌఎవర్ ఐ వాంట్ బుక్స్. సార్ నా దగ్గర డబ్బులు అయితే లేవు, కానీ ఎలాగైనా అన్ని అర్థాలు అనమాట. ఎలాగైనా అంటే కానీ, ఎలాగైనా నేను దాన్ని పొందుతాను. నాకు బుక్స్ కావాలి, ఎలాగైనా నేను పర్చేస్ చేస్తాను. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే, ఐ హ్యావ్ నో మనీ హౌఎవర్ ఐ విల్ గెట్ దట్ బుక్స్ అంటే అర్థమేమి? నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేవు, కానీ దాన్ని పొందుతా, కానీ నేను బుక్కుని పొందుతాను. తెచ్చుకుంటా. ఎట్లోటి చేస్తా, అప్పు పెడతాను, ఎవరైనా అడుక్కుంటాను, ఏదో ఒకటి చేస్తానబ్బా. అర్థమైందా? వెరీ గుడ్. Yes. నెక్స్ట్ బిజినెస్ స్పెల్లింగ్ చెప్పు. బిజినెస్ BUSINES. పోయింది. BUSINESS. పోయింది. బిజినెస్ ఫస్ట్ BUSINES బిజినెస్ ఒకటే వేసి పెట్టేసి బిజినెస్ BUSINESS చెప్పు ఇప్పుడు. BUSINESS. బిజినెస్. బిజినెస్ అంటే అర్థం ఏమి? వ్యాపారము. డూ యు నో బిజినెస్? నీకు వ్యాపారం గురించి తెలుసా? డూ యు నో అబౌట్ బిజినెస్? నీకు వ్యాపారం గురించి తెలుసా? మై ఫాదర్ హ్యాస్ ఎ బిగ్ బిజినెస్ అర్థం ఏమి? మా నాన్నకు పెద్ద వ్యాపారం ఉన్నది. మై మదర్ హ్యాస్ ఎ స్మాల్ బిజినెస్. మా అమ్మకు చిన్న వ్యాపారం ఉన్నది. మా అమ్మకు ఒక చిన్న వ్యాపారము ఉన్నది. అర్థమైందా? నేను ఒక వ్యాపారము చేశాను అని చెప్పాలి. ఏం చెప్తావు? నేను ఒక వ్యాపారము చేశాను. పాస్ట్ టెన్స్. ఐ డిడ్. మళ్ళీ చూడు, వాజు పోద్దు. మీ స్కూల్లో ఓన్లీ వాజ్ ఒకటే నేర్పించినట్టున్నారా కదా? ఐ డిడ్ అనాలి. ఐ డిడ్ అంటే చేశాను. ఐ డిడ్, నేను చేశాను. ఏం చేశాను? ఎ స్మాల్ బిజినెస్ ఇన్ మై విలేజ్. ఐ డిడ్ ఎ స్మాల్ బిజినెస్. అర్థమైందా? బిజినెస్ BUSINESS బిజినెస్. చెప్పు ఇప్పుడు స్పెల్లింగ్ చెప్పు. BUSINESS. అది. నెక్స్ట్ అజ్ స్పెల్లింగ్ చెప్పు. US. అజ్ అంటే మమ్మల్ని. అజ్ అంటే అర్థం ఏమి? మమ్మల్ని. దే కాల్డ్ అజ్ అంటే అర్థం ఏమి? వాళ్ళు మమ్మల్ని పిలుస్తున్నారు. ఆల్రెడీ కాల్డ్ పిలిచారు. దే కాల్డ్ అజ్ వారు మమ్మల్ని పిలిచారండి. అర్థమైందా? దే లవ్డ్ అజ్. వాళ్ళు అరుస్తున్నారు. మమ్మల్ని ప్రేమిస్తున్నారు. లౌడ్ అన్నాను, అవునా? దే లవ్డ్ అజ్ అంటే అర్థం ఏమి? వారు మమ్మల్ని ప్రేమించారు. లవ్డ్ అంటే పాస్ట్ టెన్స్ అన్నప్పుడు ప్రేమించారు అది. ఓకే, అజ్ అంటే మమ్మల్ని. డోంట్ బీట్ అజ్ మమ్మల్ని కొట్టొద్దు. మమ్మల్ని శిక్షించొద్దు అనాలి టీచర్ని. ఏం చెప్తావు? డోంట్ టార్చర్ మీ. అజ్ నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాను? అజ్. డోంట్ టార్చర్ అస్. డోంట్ టార్చర్ అజ్ మమ్మల్ని టార్చర్ పెట్టొద్దు. డోంట్ బీట్ అజ్, డోంట్ పనిష్ అజ్. అర్థమైందా? నానా రకాలుగా చెప్పుకోవచ్చు. అజ్ అంటే స్పెల్లింగ్ ఏమి? US. అజ్ అంటే అర్థం ఏమి? మమ్మల్ని, మమ్ములను ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రేట్ స్పెల్లింగ్. గ్రేట్ GREAT గ్రేట్ అంటే అర్థం ఏమి? గొప్ప. గ్రేట్. యు ఆర్ సో గ్రేట్ నువ్వు చాలా గొప్పవాడివి. ఐఎమ్ సో గ్రేట్ నేను చాలా గొప్పదాన్ని అట. రాజు ఒక గొప్ప పని చేశాడు. ఏం చెప్తావు?
రాజు ఒక గొప్ప పని Raju did చేశాడు. a great work. వెరీ గుడ్. రాజు డిడ్ ఎ గ్రేట్ వర్క్ అని చెప్పాలి. రాజు డిడ్ అంటే చేశాడు. ఏం చేశాడు బా? ఒక గొప్ప పని చేశాడు. రాజు డిడ్ ఎ గ్రేట్ వర్క్. గ్రేట్ అంటే గొప్ప. అర్థమైందా? ఆ విధంగా My father is దేవుడు great గొప్పవాడు. farmer. మై ఫాదర్ ఇస్ ఏ గ్రేట్ ఫార్మర్. Great మా farmer. నాన్నగారు ఒక గొప్ప రైతు. దేవుడు గొప్పవాడు అంటారు. విన్నావా ఎప్పుడన్నా? Yes, sir. ఏం God is చెప్పాలి? great. గాడ్ ఈజ్ గ్రేట్ అని. గ్రేట్ అంటే గ్రేట్ గా చెప్పాలి. అది గాడ్ ఈజ్ గ్రేట్. ఎప్పుడన్నా విన్నావా ఈ మాట? దేవుడు గొప్పవాడు. గాడ్ ఈజ్ Yes, గ్రేట్. sir. తర్వాత హిజ్ స్పెల్లింగ్ హిజ్. H-I-S, his. HIS హిజ్. హిజ్ అంటే అర్థమేమ్మా? Atadi. హిజ్ అంటే అతడి. ఇది అతడి పుస్తకము. This book. This is it is his book. It is his book. చెప్పాలా? It is It is his his book. book. ఇది అతడి పుస్తకము. It is his book. రాణి అతడి భార్య. ఏం చెప్తావు? రాణి అతడి భార్య. రాణి అతడి భార్య. రాణి ఈజ్ రాణి ఈజ్ రాణి His, అతడి. his wife. చెప్పాలా? నువ్వు నన్ను కవర్ Rani is చేసుకోవాలా? his wife. నువ్వు మౌనంగా ఉండకూడదు కవిత. నువ్వు మౌనంగా ఉండకూడదు. నువ్వు బాగా అర్థం చేసుకొని నేనేం చెప్తున్నానో దానికి జాయింటింగ్ సెంటెన్సెస్ చేస్తూ రావాలి. ఓకేనా? అదే నేర్చుకునేది. అన్ని నేనే చెప్తే ఎలాగా? కరెక్టే కదా? అన్ని నేను చెప్పకూడదు, నువ్వు చెప్పాలి. ఓకే రైట్. హిజ్ అంటే అర్థం ఏమి? అతడి, ఇతడి, ఇతడి అని అర్థము. హిజ్. ఓకే. హిజ్ అంటే అతడి, ఇతడి. ఒకవేళ నేను అతడి కుమార్తెను, కూతుర్ని అని చెప్పాల్సి వచ్చింది. మీ నాన్నని చూపిస్తూ చెప్తున్నావు. నేను అతడి కూతుర్ని. చెప్పు. నేను అతడి కూతుర్ని. I am daughter of. అట్ట కాదు. అతడి కూతుర్ని. అతడి అంటే ఏమన్నావు? I am his డాటర్ కూతురు. చెప్పు. I am his daughter. I am his daughter. అర్థమైందా? ఒకవేళ నేను అతడి చెల్లెల్ని అని చెప్పాలి. I am his sister. అది. నేను అతడి అమ్మని. I am his mother. అంతే. అర్థమైందా? అది. ఈ బ్యాటు అతడిది. ఈ బ్యాటు అతడిది. ఈ బ్యాటు దిస్ బ్యాట్ ఈజ్ హిజ్ లేదా దిస్ ఈజ్ హిజ్ బ్యాట్. కరెక్ట్ గా చెప్పాలంటే దిస్ ఈజ్ హిజ్ బ్యాట్ అంటే సరిపోతుంది. అది. హిజ్ తర్వాత ఏదో ఒక నౌన్ ఉండాలి. అవునా కదా? అంతే చూడమ్మా. ఓకేనా? రైట్. నెక్స్ట్ బీయింగ్. బీయింగ్ being. ఉండుట. బీయింగ్ అంటే ఉండుట. బీయింగ్ అంటే ఉండుట. ఇట్ ఈస్ బీయింగ్ హియర్. ఇది ఇక్కడే ఉన్నది. అర్థమైందా? దే ఆర్ బీయింగ్ హియర్ ఫర్ 2 days. వాళ్ళు 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. దే ఆర్ బీయింగ్ హియర్ ఫర్ 2 days. వాళ్ళు 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. వీఆర్ బీయింగ్ దేర్. వీఆర్ బీయింగ్ హియర్. ఇక్కడే ఉన్నాం మేము. వీ వర్ బీయింగ్ దేర్. మేము అక్కడ ఉంటిమి. ఆ విధంగా. బీయింగ్ అంటే ఉండుట, ఉండడము అని అర్థం. బీ అంటే ఉండు, బీయింగ్ అంటే ఉండడం, ఇప్పటికి ప్రెజెంట్ ఉండడం అని అర్థం. బీయింగ్ అంటారు. అనదర్ స్పెల్లింగ్ చెప్పు. అనదర్. ANOTHER. అనదర్ అంటే అర్థం ఏమి? వేరే, మరొక. మరొక. అది. గివ్ మీ అనదర్ బుక్. అట్లా. గివ్ మీ అనదర్ బుక్ అంటే అర్థం ఏమి? నాకు వేరే ఇతర వేరొక మరొక వేరే పుస్తకం కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక 100 రూపీస్ నోట్ చినిగిపోయింది, ఇచ్చినారు నీకు. ఆ షాప్ వాడికి నువ్వు రిటర్న్ చేసి చెప్తున్నావు. ఏమని చెప్తున్నావు? నాకు వేరే నోట్ అనాల. గివ్ మీ అనదర్ నోట్ అని ఆ 100 రూపీస్ చూపిస్తూ ఇట్లా ఇచ్చేస్తావు కాబట్టి మళ్ళీ 100 రూపీస్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. అట్లా. గివ్ మీ అనదర్ నోట్. అనదర్ స్పెల్లింగ్ ఏమి?
దిస్ నోట్ ఈస్ Another. ANOTHER అనదర్. ఆ విధంగా. హెల్త్ స్పెల్లింగ్ హెల్త్. HEALT health. ఇంకోసారి HEALTH. HEALTH హెల్త్. హెల్త్ అంటే అర్థం ఏంటి? ఆరోగ్యము. ఆరోగ్యము. నా ఆరోగ్యము బాగున్నది. నా ఆరోగ్యము బాగున్నది. My health is good. వెరీ గుడ్. మా అమ్మ ఆరోగ్యము సరిగా లేదు. My mother health is నాట్ గుడ్. మై మదర్స్ హెల్త్ ఈస్ నాట్ గుడ్. not. హెల్త్ అంటే ఆరోగ్యము. స్పెల్లింగ్ ఏంటి? HEALTH health. హెల్త్. వెరీ గుడ్. సేమ్ సేమ్ స్పెల్లింగ్. SAME same. సేమ్ సేమ్ అంటే అర్థం ఏమి? అదే ఒకటే. అదే విధంగా ఒకేలా ఒకేలా అదే సేమ్ అంటాం కదా, అది సేమ్ టు సేమ్ అంటాం. నాది ఎలాగుంటే నీది కూడా అలాగే ఉంది అంటాం కదా. ఎప్పుడైనా సేమ్ పించ్ అంటారు. ఎప్పుడైనా విన్నావా? సేమ్ పించ్. Yes sir. ఒకటే డ్రెస్సులు వేసుకుంటే సేమ్ పించ్ అంటాం. చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం, నేను ఆడుకునే వాళ్ళే. Yes. ఓకే. సో స్కూళ్ళలో సేమ్ పించ్ అంటారు. వీడు రెడ్ నేను రెడ్ అనుకుంటే ఓ రే సేమ్ పించ్ రా అంటారు, గిచ్చుతారు అనమాట. సేమ్ పించ్, సేమ్ వేసుకున్నాం కాబట్టి పించింగ్ అనమాట అట్లా. సో దట్ ఈస్ అ గేమ్, స్మాల్ గేమ్ చిల్డ్రన్ ప్లే ఇన్ ద స్కూల్స్. ఓకే రైట్, వెరీ గుడ్. సో సేమ్, మై బుక్ ఈజ్ సేమ్ జస్ట్ లైక్ యాజ్ యువర్స్ అంటే అర్థం ఏమి? నా బుక్ నీలాగే ఉన్నది. నీ పుస్తకం వల్లనే ఉన్నది. మై డ్రెస్ ఈజ్ సేమ్ జస్ట్ లైక్ యాజ్ యువర్స్. నా డ్రెస్ నీ డ్రెస్ నీలాగే లాగే ఉన్నది. మై థాట్స్ ఆర్ సేమ్ జస్ట్ లైక్ యాజ్ యువర్స్. నా ఆలోచనలు నీలాగే ఉన్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో సేమ్ అంటే అలాగనమాట. సేమ్ అంటే యాజ్ ఇట్ ఈజ్ అంటారు. అది ఎలా ఉంటే ఇది అలాగాను, దాన్నే సేమ్ అంటాం. అది స్టడీ స్పెల్లింగ్ చెప్పు. స్టడీ. స్టడీ అంటే అర్థం ఏమి? రీడ్ అంటే అర్థం ఏమి? స్టడీ అంటే చాలా ఒక టైం తీసుకొని ఒక సర్టిఫికేట్ పొందడానికి చేసేటువంటి ఒక ప్రయత్నాన్ని స్టడీయింగ్ అంటాం. ఇప్పుడు 8th క్లాస్ ఉంది, 9th క్లాస్ ఉంది, 10th క్లాస్ ఉంది. సో మనం ఏం చేస్తాం? స్టడీ చేస్తాం. అర్థమైందా? 8వ తరగతి చదివినాము, దానికి ఒక సర్టిఫికేట్ వస్తుంది. 10th క్లాస్ చదివినాము, దానికి ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఇంటర్మీడియట్ చదివినాము, దానికి ఒక సర్టిఫికేట్ వస్తుంది. దీన్ని స్టడీయింగ్ అంటారు. అర్థమైందా? స్టడీ అంటే అర్థమేమి? సర్టిఫికేట్ కోసం చేసేటువంటి ఒక ప్రయత్నం. రీడ్ అంటే అలా కాదు, ఏదైనా పుస్తకము ఏదైనా చూసి చదవడాన్ని మనం రీడింగ్ అంటాం. ఏమంటాము? రీడింగ్. వెరీ గుడ్. రీడింగ్ వేరు, స్టడీ వేరు. అర్థమైందా? ఓకే. చాలా మంది ఐఎమ్ స్టడీయింగ్ అంటారు, చదువుకుంటుంటే ఐఎమ్ స్టడీయింగ్. స్టడీయింగ్ రాదు. స్టడీయింగ్ అనేది కేవలం సర్టిఫికేట్ కోసం. ఓకే రైట్. తర్వాత వై స్పెల్లింగ్. వై వై అంటే అర్థం ఏమి? ఎందుకు? Why are you come here? Why are you coming here? లేదా why do you come here? Why did you come here? ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చినావు? Why did you come here? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? Why are you going there? Going there. Why are you going there? అది మొత్తం చెప్పాలి. నువ్వు ఏం చెప్పినా క్లారిటీగా చెప్పాలి. ఓకేనా? Why are you sitting there? Why are you sitting there? అక్కడ ఎందుకు కూర్చున్నావు? Why are you laughing? ఎందుకు నవ్వుతున్నావు? Why are you crying? Why are you crying? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? Why are you serious? నువ్వు ఎందుకు సీరియస్ గా ఉన్నావు? రైట్. ఫ్యూ స్పెల్లింగ్. ఫ్యూ. ఫ్యూ అంటే కొన్ని, కొద్దిగా. I want few books. నాకు కొన్ని పుస్తకాలు కావాలి. I want few story books. I have few chocolates. I have few chocolates in my pocket. ఫ్యూ అంటే అర్థమేమి? కొద్దిగా. నెక్స్ట్ గేమ్ స్పెల్లింగ్. గేమ్. GAME game. గేమ్ అంటే అర్థమేమి? ఆట. I am love playing playing a game. I am playing a game. నేను ఒక ఆట ఆడుతున్నాను. I like to play games. నాకు ఆట ఆడడం అంటే చాలా ఇష్టము. So many games. I like to play kabaddi game. Game అనే పదం వాడాలి కాబట్టి I like to play kabaddi game. Very good. Now
సో ఇంతవరకు మనం తెలుసుకున్న విషయాలు ఇప్పుడు నేను డైరెక్ట్ గా స్పెల్లింగ్స్ అడుగుతానా, డైరెక్ట్ గా చెప్పేసి. ఓకే, ఎగ్జాంపుల్ స్పెల్లింగ్. EXAMPLE example. ఇంకొకసారి EXAMPLE. వెరీ గుడ్, చెప్పాలి. ఎగ్జాంపుల్ అని. వైల్ స్పెల్లింగ్. వైల్ WHILE while. డబుల్ టైం ఇంకోసారి. WHILE while. హీ స్పెల్లింగ్. హీ HE. HEE. లుక్ స్పెల్లింగ్. LOOK look. లుక్ LOOK లుక్. గవర్నమెంట్. GOVERNMENT. GOVERNMENT. అట్లా చెప్పాలి. ఆ ఈ అనేది నాకు వినపడట్ల, అందుకనే నేను డౌట్ పడ్డా. బిఫోర్ స్పెల్లింగ్. BEFORE before. హెల్ప్. HELP help. బిట్వీన్. BTWEEN. వెరీ గుడ్. గో. GO go. జీవో గో. ఓన్. ఓన్. OWN own. OWN ఓన్ అంటే సొంతంగా. అది. హవెవర్. HOWEVER. వెరీ గుడ్. హవెవర్ అనాలి. నువ్వు అంతా చెప్పిన తర్వాత హవెవర్ అనాలి. ఓకే, రైట్. హవెవర్. HOWEVER however. అట్లా చెప్పాలా. బిజినెస్. BUSINESS business. వెరీ గుడ్. అజ్. US us. యుఎస్ అజ్. గ్రేట్. GREAT great. GREAT గ్రేట్. great. హిజ్. HIS his. బీయింగ్. BEING being. అనదర్. ANOTHER. అనదర్. ఓకే. హెల్త్. HEALTH. హెల్త్. HEALTH. మరి దానికి ఏమో చెప్తే కదమ్మా, ఇంకోసారి చెప్పు. హెల్త్. HEALTH. ఇంకొకసారి. HEALTH. అంతే. సేమ్. సేమ్. SAME. స్టడీ. STUDY. వై. WHYY. ఫ్యూ. FEW few. గేమ్. GAME game. వెరీ గుడ్. ఓకే, బట్ డోంట్ బి సీరియస్. సీరియస్ ఉండొద్దు. భయపడుతున్నావా? భయపడుకున్నానా? నీవు చెప్పాలన్న ఆతృత ఉండాల. అర్థమైందా? ఉంది, ఇప్పటికీ ఉంది. ఇంకా బాగుండాలి, ఆతృత ఉండాలి. నేను ఈ స్పెల్లింగ్ నేను సార్ ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఇవ్వకూడదు, అది గుర్తుపెట్టు ఫస్ట్. ఎగ్జాంపుల్స్ నేను ఎన్ని ఇచ్చాను ఈ వీడియో చూసుకో తర్వాత. నేను ఎన్ని సొంత ఎగ్జాంపుల్స్, ఓన్ సెంటెన్సెస్ నాలెడ్జ్ ఉండాలి. ఒక స్టూడెంట్ ఏం ఉండాలి? ఓన్ టాలెంట్. ఓన్ టాలెంట్. It is the platform you have to show your own talent. Now understood? ఏం చెప్తున్నాను? చెప్పు. ఏం చెప్పాను? It is the platform you have to show your talent. చెప్పు. అర్థమేమి? ఇది ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక వేదిక. ఒక వేదిక అన్నట్టు. అర్థమైందా? ఓకే. ఇట్ ఈస్ ద ప్లాట్ఫామ్. ఏమి? ఎందుకు ఇది ఒక వేదిక? ఏంది ఇది? నీ టాలెంట్ చూపి. ఇట్ ఈస్ ద ప్లాట్ఫామ్ అన్నమాట. నీ టాలెంట్ చూపించుకోవడానికి ఇది ఒక మంచి దారి అని చెప్పుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి సఫర్ కావద్దు, టెన్షన్ పడద్దు నాన్న. ఓకేనా? టెన్షన్ పడద్దు. చక్కగా ఏమ్మా బాగా ఓన్గా నేను ఎన్ని వాక్యాలు చెప్పగలుగుతాను అనేది ఇంపార్టెంట్. ఓకే, నువ్వు ఎప్పుడైతే అలా ప్రాక్టీస్ చేస్తావో అప్పుడే నువ్వు గెలిచిన దానివి, లేకపోతే కష్టం. ఓకేనా? రైటా? ఇంకేనా డౌట్? ఇంకేం లేదు కదా? హ్యాపీగా. ఓకేనా? రైట్. సో అగైన్ టుమారో లెట్ us meet with
new words. Okay. Thanks a lot. Bye bye. Undana mari? Yes.